టాలీవుడ్ కామెడీ అండ్ కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావుపూడి వరుస సక్సెస్లతో తీసిన 8 చిత్రాలను హిట్ చేసి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఒక్క ఫెయిల్యూర్ లేకుండా 100% స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నారు. చివరగా వచ్చే ఆర్తనాదం వినాలనుందిరా. అయితే కెరీర్ మొదటి నుండి కామెడీ నేపథ్యంలో కమర్షియల్ అంశాలు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ బడా హీరోలతో సినిమాలు తీసి సక్సెస్ అయ్యాడు. కాగా ఇన్ని విజయాలు అందుకున్న అనిల్ రావుపూడి డైరెక్టర్ గా గొప్ప స్థాయిలో పేరు అందుకోలేకపోయారు. ఆ క్యారెక్టర్ నన్ను ఎమోషన్ గురి చేస్తే ఎమోషన్ అయిపోతా. ప్రతి ఫ్రైడే ఏ సినిమా రిలీజ్ అయినా ఆ థియేటర్లో ఉంటా. మరీ ముఖ్యంగా ప్రేక్షకుల్లో చాలా వరకు నెగిటివిటీ అనిల్పై ఉంది. తీసిన పాత కథల్ని మళ్ళీ తీస్తున్నాడని, కామెడీ కూడా మూసధోరణిలో ఉంటుందని చాలా విమర్శలు ప్రతి సినిమాకి ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్న చిత్రం హిట్ అయినా కొంతమంది ప్రేక్షకుల నుండి మళ్ళీ అదే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు కొద్దిగా మూవీ స్లో అయినట్టు అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ చూసుకున్న సెకండ్ హాఫ్ కొద్దిగా డెల్ అనిపిస్తుంది మనకి. ఈ క్రమంలో ఇటీవలే అనిల్ సీరియస్ అవుతూ తాను నచ్చిన సినిమాలు చేస్తాను, కొంతమందికి నచ్చకపోతే అది వాళ్ళ ఇష్టం. తీసిన 8 చిత్రాల్లో 5 బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. సినిమాలు తీయటం ఆపనని, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరిస్తున్నారని తనకు తాను సమర్థించుకున్నారు. ఒక దర్శకుడిగా ప్రేక్షకులకి ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలో నాకు అర్థం కావట్లేదు. అనిల్ అన్నట్లుగా తన సినిమాలో కొంతమంది యూత్ ప్రేక్షకులకు నచ్చినా నచ్చకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం బాగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన గత 2 చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కింది. నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. ఇప్పుడు వచ్చిన హ్యాట్రిక్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా మొదట షో నుండే హిట్ టాక్ తెచ్చుకొని థియేటర్స్లో సందడి చేస్తోంది. మరి ఈ సినిమా కేవలం 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 132 కోట్లు వసూలు చేసి సంక్రాంతికి పెద్ద హిట్గా నిలిచింది. అదే తరుణంలో అనిల్ రావుపూడి డైరెక్షన్ వహించిన F2, సరిలేరు నీకెవరు, F3, భగవత్ కేసరి వరుసగా US లో $1 మిలియన్ పాటు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదిలా ఉంటే మరోవైపు అనిల్ రావుపూడిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసే వారికి కౌంటర్ ఇచ్చారు బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2 లాస్ట్ 5 ఫిలిమ్స్ కంటిన్యూగా 100 crore గ్రాసర్స్. తన ఎక్స్ అకౌంట్ లో ఇలా రాసుకొచ్చాడు. కొంతమంది అనిల్ కంటెంట్ ని రాట్పూడి అంటారు, కొందరు క్రిటిక్స్ క్రింజ్ అంటారు, మరికొందరు యూట్యూబర్స్ లో ట్రోల్ చేస్తూ వీడియోలు చేస్తారు. కానీ అనిల్ తన మార్గాన్ని మార్చుకోలేదు. అతని సినిమాల టికెట్స్ కొని నిర్మాతలకు ప్రాఫిట్స్ ఇచ్చే ఆడియన్స్ ని ఆయన గౌరవిస్తాడు. ఫేక్ యూట్యూబర్స్ ట్రాప్ లో వారు పడరు. నాకంటే ఎవరైనా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను ఏదైనా తప్పులు తీస్తే సర్దుకుంటా. ఇవాళ అనిల్ రావుపూడి 8 వరుస హిట్స్ తో సక్సెస్ఫుల్ గా నిలిచారు. అలాగే 356కి 356 షోలు హౌస్ఫుల్ అయ్యాయి. వేల కుటుంబాలు టికెట్స్ కొనుక్కున్నారు. వారు తమ సమస్యలను మర్చిపోయి 2.5 గంటల పాటు హాయిగా నవ్వుకున్నారు. కాబట్టి అతను సక్సెస్ఫుల్ డైరెక్టర్. నాకు సినిమా థియేటర్కి వెళ్ళి నచ్చితే ఒక ఆడియన్గా నేను విజిల్ కొడతా, చప్పట్లు కొడతా. ఇదే నాకు తెలిసిన సినిమా, అదే తీస్తా. మీ హార్ట్ ఏం చెప్తే అదే వినండి. ఎవరు చెప్పేది వినకండి. మనసా వాచా కర్మన మీ పని మీరు చెయ్యండి. అదే సక్సెస్ అవుతుంది. అనిల్ రావుపూడి కంగ్రాట్స్. ప్రతి దర్శకుడు నీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారని తన పోస్ట్లో సాయి రాజేష్ అనిల్ రావుపూడికి సపోర్ట్గా నిలిచారు.